ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారు కదా? నాకు చాలా సంతోషంగా ఉంది. అందరి కోపంతో సరే, ఈరోజు ప్రపంచం అంతటా కూడా క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా నిజము ఆయన పడిన శ్రమలను గుర్తు చేసుకునే ఒక భాగ్యం ఈ శుక్రవారం మనకు అనుగ్రహించాడు. మొట్టమొదటిగా ఆ పరిశుద్ధాత్మ దేవాది దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు, నామములు తెలుస్తూ ఉన్నాను. మరి ఈ శుక్రవార సందర్భంగా కూడా వచ్చిన మొదటగా వేదికలు ఉన్నటువంటి దైవ సేవకులకు, కర్ణుడి గారికి, ఇక్కడ మా ముందు ఆశలేనటువంటి ప్రతి ఒక్క విశ్వాస కుటుంబాలకు నా యొక్క శుక్రవారపు శుభాకాంక్షలు పెద్దలకు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియుల, ఇంతవరకు కూడా సిలువలో పలికి 7 మాటల్లో ఇంచుమించుగా అవుట్లైన్స్ అన్నీ కూడాను ప్రార్థన ద్వారా ముందు మాటల ద్వారా తెలియజేయబడింది. ఆ మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించును. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రేమ, క్షమాపణ, త్యాగం, ఈ 3 విషయాల మీదే పరిశుద్ధ గ్రంథం అంతా ఆధారపడింది. క్రైస్తవ జీవితం కూడా ప్రేమ, క్షమాపణ, త్యాగం, ఈ 3 లేకపోతే నా దృష్టిలో వాడు క్రైస్తవులు కావాలనుకుంటారు. ఈ 3 మన జీవితాలు ఎప్పుడు కూడా దాన్ని అన్వయించుకుంటూ వాటిని మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినంత వరకు కొనసాగించుకుంటూ వెళ్ళాలి. సరే, వాక్యంలోకి వెళదాం. ఈ వాక్యంలో వెళ్ళే ముందు ఒక పాట పాడే నేను ముందు ఉంచుతాను. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచిన ప్రేమ. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచిన ప్రేమ. మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ,
శ్రీ యేసు ప్రేమ ఇదిగో మహిమైశ్వర్యము బాసిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ మహిమైశ్వర్యము బాసిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ మరువలేని ప్రేమ మారని యేసు ప్రేమ మరువలేని ప్రేమ మారని యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండవ మాటగా మనము ధ్యానిద్దాం. రెండవ మాట చదవబడి ఉన్నది. ఆ రెండవ మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండదు. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అంతకుముందు 42వ వచనం కూడా చదువుకుంటే, ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఆయన చూచండి. ఎవరిని చూచండి? సిలువలో ప్రాణతున్న యేసును ఆ దొంగ చూశాడు. కుడివైపున ఉన్న దొంగ. సింపుల్గా చెప్పాలంటే ఈ సిలువలో ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఈ సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు 1, 2, 3 ఈ 3 మాటలు కూడా ఇతరుల గురించి చెప్పబడి ఉంది. ఇతరులు అంటే మనం ప్రజల గురించి చెప్పబడి ఉంది. 4-5 మాటల్లో క్రీస్తు శ్రమపడిన ఆక్రందన లేక ఆవేదన గురించి తెలియజేయబడింది. 6-7 మాటల్లో ఆయన శ్రమపడిన తర్వాత ఆయన పొందిన విజయం గురించి చెప్పబడి ఉంది. అయితే ఇక్కడ ఈ రెండవ దొంగ యేసయ్యకు నేను అంతగా చెప్పను, కానీ ఫైనల్గా క్లుప్తంగా చెప్తా. యేసయ్యకు మొట్టమొదటిగా
ఈ కపాలం అనబడే స్థలానికి తీసుకుని వెళ్ళారు. యెరూషలేము నుండి కపాలం అనబడిన కల్వరి కొండకు తీసుకుని వెళ్ళారు. వాటిని పురిల స్థలం అంటారు, కపాలం అనబడిన స్థలం అంటారు. ఈ శ్మశాన వాటికి పట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ 3 వ్యక్తుల్ని సిలువ వేశారు. ఎన్ని గంటలకు వేశారండి? ఉదయం 9 గంటలకు సిలువ వేశారు. ఆ సిలువలో 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. 2 దొంగలు, ఎడమ వైపున ఒకడును, కుడివైపున ఒకడును. మధ్యలో నిరపరాధైనటువంటి ప్రభువైన క్రీస్తు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే ఎడమ వైపున దొంగ, ఆ 2 దొంగలకు కూడాను ఆ శిక్ష అవసరమే, సరైనదే. ఎందుకంటారంటే ఆ దొంగలు ఎన్నో నేరాలు చేస్తుంటారు, ఎన్నో దొంగతనాలు చేస్తుంటారు. వాళ్ళ జీవితమే దొంగతనం కనుక నరహత్యలు కూడా చేస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోమా ప్రభుత్వం వారి కోసం ఎంతగా వెతికిందో, వెతికి చివరికి వారికి దొరికిపోవడంతో వారిని సరస్సాల్లో పెట్టి ఆ రోజున సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళారు. సిలువ వేశారు. 2 దొంగలకు సిలువ వేయడము సహజమే. కానీ మధ్యలో యేసయ్యను కూడా దొంగగా చిత్రీకరించారు. ఒక నేరస్తుడిగాను, ఒక దొంగగాను చిత్రీకరించారు. ప్రియులారా, ఏ పాపం లేని ఒక నిరపరాధిని ఒక అపరాధిగా ఇచ్చి 2 దొంగల దగ్గర కూడా యేసయ్యకు మధ్యలో సిలువ వేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆనాడు రోమా ప్రభుత్వము సిలువ అనేది అసహించుకునేదండి. సిలువకు విలువ లేదు. సిలువ అనేది ఎప్పుడు మనకు విలువ వచ్చిందంటే యేసయ్య సిలువలో మరణించిన తర్వాతనే మన జీవితాలకు మనకు విలువ వచ్చింది. ఆ సిలువలో శక్తిని మనం గ్రహించాం కనుక యేసయ్య జనన మరణ పునరుద్ధారణల ద్వారా క్రైస్తవ జీవితం అంతా ఆధారపడి ఉంది. కనుక ఎవరైతే క్రీస్తుని నమ్మి ఆయన జనము గురించి ఆలోచిస్తారో, ఎవరైతే నా కొరకు మరణించాడో, ఆయన నేను చేసే పాపాల కోసం ఈ లోకంలో ఆయన మరణించాడు కాబట్టి నా జీవితాన్ని సరిచేసుకుంటాను అని చెప్పి ఎవరు అనుకుంటారో వారు ధన్యులండి. 3వది పునరుద్ధరణ శక్తి ఎవరైతే పొందుకుంటారో క్రైస్తవ జీవితంలో వారు నిజమైన క్రైస్తవులు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ కపాలం అటువంటి స్థలం ఇంచుమించుగా యెరూషలేముకి ఇంచుమించుగా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఈ 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో కూడా యేసయ్యను ఆ మండు టెండలో గత రాత్రి అంతా కూడా నిద్ర లేదు, చిత్రహింసలు పెట్టారు. ఆ తెల్లవారుజామున అక్కడి నుంచి నడిపించుకెళ్ళారు. ఆ గొల్గొతా అనే కొండకు తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ యేసయ్యను 9 గంటలకు సిలువ వేయడం జరిగింది. ప్రియులారా, రోమా ప్రభుత్వము యేసయ్యను ఒక దేవుడిగా చూడలేదు, ఒక నేరస్తుడిగా చూశారు, ఒక దొంగగా చూశారు. ఎందుకంటే రోమా ప్రభుత్వానికి సిలువ అంటే చాలా అసహ్యము. అక్కడ ఒక దగ్గర నేను రాసి ఉన్నాను, యూదులు ఎందుకు సిలువను అసహించుకుంటారంటే సిలువ శిక్షా సాధనము అంటే సిలువ మ్రాణం మీద వేలాడదీయబడినవాడు శాపగ్రస్తుడు. సిలువ మ్రాణం మీద వేలాడదీయబడినవాడు శాపగ్రస్తుడు. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 23వ వచనంలో మనకి లేఖనం కనిపిస్తుంది. అంటే ఈ రోమన్స్ ఎట్లాంటి సంస్కృతి వారికి ఉందంటే సిలువ అనేది వారి యొక్క మాతృదేశంలో వేసేవారు కాదండి. సిలువ ఎవరికి వేసేవారు? శిక్ష, భయంకరమైన శిక్ష అంటే సిలువ. శరసాలలో పెట్టిన తర్వాత, జైల్లో పెట్టిన తర్వాత, ఖైదీలు ఉన్న తర్వాత, ఆయనకు తీర్పిచ్చిన తర్వాత ఆయనకు సిలువ వేసేవారు. అనేక మంది కొన్ని వేలాది మందికి సిలువ వేశారు. మొట్టమొదటిగా ఈ సిలువ సంస్కృతి ఎవరి దగ్గరలో వచ్చిందంటే మంగోలియా దేశం నుంచి వచ్చిందండి. ఈ సిలువ సంస్కృతి అనేది మొట్టమొదటిగా ఈ మంగోలియా దేశం వారు నుండి మనకి ఈ దేశం ఇది వచ్చిందండి. కల్దీల దేశం నుంచి వచ్చిందండి. మీరు తప్పు చెప్పాను కదా, కల్దీల దేశం నుండి వచ్చింది. ఈ కల్దీయ దేశంలో వచ్చినప్పుడు వీరు ఏమని నమ్మేవారంటే ఆ సిలువ, ఆ
నిలువు కొయ్య, అడ్డు కొయ్య, ఆ 4 దిక్కులుగా భావించి, 4 కోణాలు 4 దిక్కులుగా భావించి, ఆ 4 కోణాలు 4 దిక్కులు అనుకునేవారు. లేకపోతే వారు ఒక దేవుడిని అంటే తమ్మూజ్, దీన్ని స్టోరస్ అంటారు. ఈ స్టోరస్ అనే ఈ దేవుడిని వారు ఆ సిలువ ఒక దైవంగా వారు పూజించేవారు లేక ఆరాధించేవారు. ఎవరు? ఈ కల్దీయుల దేశం. ఈ కల్దీయుల దేశం నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే ఫైనల్గా అనేక దేశాలకు పాకిందండి. స్పెయిన్, మెక్సికో, పెరు, ఉగండా, ఇతరత్ర దేశాల వారు కూడా ఈ సిలువల గురించి ఈ సంస్కృతి నేర్చుకున్నారు. ప్రారంభంలో ఏం చెప్పాను? రోమీయుడికి ఇది నీచ సంస్కృతి అని చెప్పాను. కానీ ఈ శిలువ సంస్కృతి అనేది ఎవరి నుండి రోమీయులు తెచ్చుకున్నారంటే పర్షియన్ నుండి తెచ్చుకున్నారు. పర్షియన్ దేశస్థుల నుంచి ఈ యొక్క శిలువను సంస్కృతి తీసుకొచ్చారు. శిలువను ఎందుకు ఎవరు మంచి వరకు వేయరు, కానీ నేరస్తులకు వేస్తారు. దొంగతనం చేసేవారు, నరహత్యలు చేసేవారు, లేకపోతే సమాజానికి కీడు చేసేవారు, అసాంఘిక శక్తులు అందరికీ కూడాను ఈ శిలువ మరణం అనేది ఉంటుంది. ఈ శిలువ మరణం చెందేటప్పుడట రోమీయులు అనుకుంటారు తన మాతృభూమిలో కాకుండా వారు స్వాధీనపరుచుకున్న పరభూమి ఎవరిదైతే ఇతర భూమి ఎవరిదైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి శిలువ వేసేవారంట. ఆ శిలువ వేసిన వ్యక్తి ఎలాంటి వాడంట? మిగతా వారి దృష్టిలో ఒక పాపి, ఒక పాపాత్ముడు, ఒక నేరస్తుడు. కనుక అటువంటి ఆయనకి ఏంటంటే భూమి కింద ఆ శవము అనేది కింద పడకుండా వాళ్ళు ఏం చేసేవారంటే శిలువ మీదనే చంపేసేవారు. శిలువ వేసిన తర్వాత ఆ వ్యక్తి ఎట్లాగంటే మనుషులు చంపడం, మనుషులు హింస శిలువ వేశారు. వేసిన తర్వాత ఆకాశ పక్షులు, అవి కాకులు కానీ, గ్రద్దలు కానీ, రాబందులు కానీ వచ్చి అవి పీకి తినేవాళ్ళ. ఆ శవాన్ని శిలువ మీద ఉన్నటువంటి శిలువలో వేలాడుతున్న ఆ శవాన్ని అవి పీకి తినేవంట. అలాగే ఆ శవాన్ని పూర్తి చేసి ఆ శిలువ నుండి కాలుతున్న రక్తపు మొక్కలు లేక రక్తపు మరకలు, రక్తము ఇదంతా కూడా కింద ఉన్న నక్కలు, తోడేలు, హైనలు తినేవారు. ఈ విధంగా శిలువను అంత నీచంగా రోమీయులు చూడటం జరిగింది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఈ శిక్షలు మనం వేసేటప్పుడు వాళ్ళు ఎటువంటి శిక్షలు వేసేవారంటే రోమీయులు నేరం చేసే వారికి మొట్టమొదటి బలితో పొడవం చేసేవారంట, మరుగుతున్న వేడి నూనెలో వేసేవారంట, తర్వాత గొంతు నిలవడం చేసేవారంట, తర్వాత నీళ్ళలో ముంచేసేవారంట, తర్వాత ఇటువంటి శిక్షలు కోడాలతో కొట్టేవారంట. ఇటువంటి శిక్షలు కూడా వారికి తృప్తినివ్వలేదంట ఆ రోమ ప్రభుత్వానికి, ఆ రోమను పరిపాలిస్తున్న ప్రభుత్వానికి. అందుకే ఇలా కాకుండా ఆ మనిషి నిలువుగా శిలువ మీదనే ఆయన చూస్తుండగా నిర్దాక్షిణ్యంగా ఆ మండు ఎండలో ఆ పక్షులు పీకు తినేసినట్లుగా, ఈ కింద ఉన్నటువంటి నక్కలు, హైనాలు, తోడేలు తినేసినట్లుగా ఇంత నిర్దాక్షిణ్యంగా ఆ చనిపోయిన వ్యక్తి చావాలి, ఆ విధంగా ప్రాణం పోవాలని చెప్పేసి రాముని యొక్క నీచమైన భయంకరమైన సంస్కృతి. ఇది నేను చదివినప్పుడు చాలా వింతగా నేను ఆలోచించాను. అంటే శిలువ అనేది వాళ్ళ దృష్టిలో ఎలా ఉందండి? ఒక నీచ సంస్కృతి. శిలువ ఎక్కిన వ్యక్తి ఒక శాపగ్రస్తుడు. కనుక ఆ శిలువని రోమీయులు ఏంటంటే చాలా హీనాతిహీనంగా చూస్తుండేవారు. ఫైనల్గా పిలాతు గారు యేసయ్యకి శిలువ వేసిన తర్వాత INRI అని ఒక బోర్డు పెట్టారు ఆ తలపై. INRI అది తెలుగులో యూదులు రాజా అని మనకు తెలుగులో రాయబడి ఉంది. యూదులకు రాజు అని. ఈ INRI అని ఈ 4 పదాలు కూడాను 4 దిక్కులు చూపిస్తూ అవి రోమన్, గ్రీకు, లాటిన్ భాషలో ఆ 3 భాషల్లో కూడా ఆ గవర్నర్ అయినటువంటి పొంటి పిలాతు గారు రాయించారు. ఇది శిలువ గురించి వెనకటి చరిత్ర మీకు తెలియజేశాను. ఇక వాక్యంలోకి వెళితే ఆ 42వ వచనంలో ఏమంటాడు ఆయన చూచి యేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ 2 దొంగల స్వభావం మనం ఆలోచిస్తే ఇద్దరు దొరికిపోయారు, శిక్షాస్మృతికి అర్హులే. అటువంటి వారు ఆ శిలువలో బాధపడుతూ యేసయ్యను హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఏమిటని అపహాస్యం చేస్తున్నారు?
ఆ దొంగలతో పాటు ఆ సిలువ చెంతన ఉన్నటువంటి ఆ తల్లి అయిన మరియ, ఆ సొలోమియు, యోహన్న తల్లి, అలాగే ఇతరత్ర స్త్రీలందరూ కూడా అక్కడ బాధపడుతూ కన్నీరు కాల్చు ఆ ప్రక్కన శిష్యులైనటువంటి పేతురు, యోహాను, యాకోబు గారు దుఃఖిస్తున్న సందర్భంలో ఈ రోమి చక్రవర్తి లేక రామ సైన్యము వారు ఏం చేస్తారు, సిలువుని వేసే సిలువుల మధ్యలో వేలాడుతున్నప్పుడు ఆ మండు టెండలు ఆ మధ్య ఆకాశానికి భూమి క్రిందకి మధ్యలో వేలాడుతున్న ఏసైలు వాళ్ళు హేళన చేస్తున్నారు. ఎటువంటి హేళన అంటే ఆయన అంటాడు, ఆహా దేవాలయమును పడగొట్టు 3 జన్మల్లో పట్టువాడా, శిలువ మీద ఉన్నది నీవే రక్షించుకోమంటున్నారు. ఏమంటున్నారండి, నువ్వు దేవాలయాన్ని 3 దినాల్లో పడగొట్టి మరి కడతానన్నావు కదా, అటువంటి దేవాలయం కడుతున్న నీవు ఆ శిలువ మీద దిగి రాలేవా అని హేళన చేస్తున్నారు. రెండోది అంటాడు, అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కూడా వీడు ఇతరులను రక్షిస్తాడండి, మనకు తను రక్షించుకోలేడు, వీడు ఇతరులను రక్షిస్తాడు, తనకు తాను రక్షించుకోలేడు అంటూ రెండవసారి వాళ్ళు హేళన చేస్తున్నారు. అక్కడ సైనికులు అంటున్నారంట, ఈయన సిలువ మీదలో దిగి వస్తే ఈయన దేవుని కుమారుడని మేము నమ్ముతాము అని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యేసయ్యకు అటువంటి చిత్రహింసలు పెడుతూ ఉన్న సందర్భంలో ఈ దొంగల స్వభావం ఎలా ఉందంటే, మొదటి దొంగ స్వభావం ఏంటంటే పాపి, ఆయనలో పశ్చాత్తాపం అనేది కనిపించలేదు. ఎందుకంటే రెఫరెన్స్ మనం చూస్తే దొంగ దేనికి వస్తాడండి, దొంగతనం చేయడానికే వస్తాడు, అంతే కదా. యోహాను పత్రిక 10:10 చూస్తే దొంగ దేనికి వస్తాడండి, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చిన కానీ మరి దేనికి కూడా రాడు. అలాగే మన కాపురి గొర్రెల కొరకు ఏం పెట్టాడమ్మా, ప్రాణం పెట్టాడు. జీవం కలగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ జీవం అంటే క్రీస్తు ద్వారా నీవు పొందిన రక్షణ. ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలంటే, నీ జీవితం సుఖవంతంగా ఉండాలంటే క్రీస్తును నమ్మి క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించిన వాడు ఉన్నప్పుడు నువ్వు సమృద్ధి అనే జీవాన్ని పొంది. వేరొక మార్గంలో వెళ్ళేవాడు దొంగను దోచుకునేవాడునై ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గంలో వెళ్ళేవాడు దొంగను దోచుకునేవాడునై ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి ముఖద్వారం ఉంటుంది. ముఖద్వారం ఉన్నప్పుడు ముఖద్వారం దొంగ వస్తాడండి. దొంగ ఎప్పుడు ముఖద్వారం చెప్పు వస్తాడా, చెప్పు రాడు. ఎలా వస్తాడు దొంగ? కన్నం వేయడానికి, దొంగతనం చేయడానికి ఏ గోడలు దూకుతాడు, లేకపోతే ఆ తలుపులు తాళాలు పగల కొడతాడు. అలాగా దొంగ వస్తాడు. కానీ ఇక్కడ యేసు అంటాడు, గొర్రెల యొక్క ద్వారమును ప్రవేశించిన వాడు నేనే అంటున్నాడు. నేను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి గొర్రెల ద్వారము గుండా అంటే ఆయన అర్థం ఇంకా చెప్పండి ప్రసాద్గా, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కనుక గొర్రెల దొడ్డిల ద్వారా ప్రవేశించేవారు ఎవరు అంటే ప్రభువైన క్రీస్తు. గొర్రెలు అంటే ఎవరు? మనం విశ్వాసులు. ఆయన ఒక గొర్రె తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఆయన వెతికాడు. దొరికిన తర్వాత ఎంతో సంతోషించాడు. ఆ 99 గొర్రెలు పక్కన పెట్టేశాడు. ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఆయన ఎంతో సంతోషించాడు. ఇలా మనం ఎవరం కూడా తప్పిపోవటము, చెడిపోవటము, లోకంలో పాపిగా మరణించడానికి ఇష్టం లేదండి. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణలో కొనసాగాలంటే మొట్టమొదటిగా ఆయన రక్తంలో కడగబడాలి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రుడుగా చేయును. క్రీస్తు రక్తంలో కడగబడకపోతే, యేసు నీ సొంత రక్షకుడుగా, యేసు దేవుని కుమారుడని నువ్వు నమ్మకపోతే నీకు నాకు రక్షణ లేదండి. వస్తున్నా వెళ్ళిపోతున్నా మంచిదే, ఎంతవరకు ఈ జీవితం కొనసాగుతుందో తెలియదు నీకు కానీ నాకు కానీ. కానీ ఆయన అంటాడు, ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ అనుకూల సమయం వచ్చినప్పుడు మనము దేవుని వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి హృదయంలో. ప్రభువా, నేను పాపిని, నా పాపాలను క్షమించు అని చెప్పేసి ఎవరైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వారు నిజ దేవుని రక్షకుడిగా అంగీకరిస్తూ వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు.
నేను ఇక్కడ దొంగ ఏమంటున్నాడంటే ఆయన గొర్రెల తొట్టిలో కాకుండా వేరొక మార్గం వచ్చేవాడు కాబట్టి ఆయన దొంగ ఉన్నాడు అంటాడు. కాబట్టి దొంగ వచ్చేటప్పుడు వాడు ఏ జాబును వస్తాడో తెలియదండి. తెలుస్తుందో మనకి దొంగ మనకు వచ్చిందో రేపు ఇంటికి వచ్చి కన్నం వేస్తాను, మీరు రెడీగా ఉండండి, యూఆర్ బీ రెడీ టు ఎంటైర్ ఫ్యామిలీ అని చెప్పి చెప్తాడు దొంగ. అలా చెప్పకుండా ఏం చెప్తాడు, ఏ జాబ్ వస్తాడో తెలియదు. కనుక అక్కడ అంటాడు, ఇక్కడ మొత్తం 24:43 వచ్చినలో ఏ జాము దొంగ వచ్చిన ఇంటి యజమానులకు తెలిసి ఉండినే కదా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయకుండా కాపాడుకున్నాను. నిజమే, ఆ దొంగ ఎప్పుడు వచ్చి వస్తాడో చెప్తే ఆ ఇంటి యజమానులు ఉన్న వారందరూ కూడా మెలకుగా ఉంటారు. ఆ దొంగ భరతం పడతారు, ఇంటిని కాపాడుకుంటారు, ఇంట్లో వస్తువులను కాపాడుకుంటారు. కానీ ఇక్కడ దొంగ ఎలా వస్తాడో ఏ జామున వస్తాడో తెలియదు. కనుక మన ప్రభువు రాకడ కూడా అలాగే ఉంటుంది కదండి. ప్రభువు రాకడ ఎలా ఉంటుందంటే ఏ క్షణానికి వస్తాడో తెలియదు. ఇదిగో ఈ 2025 సంవత్సరం అయిపోయింది, ఇంకా రేపు 2020లో ప్రవేశిస్తాము కనుక నా జీవితం ఇలాగే ముందుకు వెళ్ళిపోతాడని చెప్పలేదు. ఆ ధనవంతుడు అంటాడు కదా, ఓ ఎన్నువాడ ఈ రాత్రి నీ ప్రాణం అడిగింది, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ ప్రాణంతో అంటున్నాడు, తిను తాగు సుఖించిన ప్రాణంతో అంటున్నాడు, కొట్టలో ధాన్యాన్ని చూసి. కానీ ఆ రాత్రే దేవుడు నీ ప్రాణం అంటే ఎక్కడికి వెళతావు? ఇంత నీవు బ్రతికి నీ విశ్వాస జీవితం అంతా కూడా ఎక్కడికి నీ యొక్క పయనము? ఆ కటికి చీకటే, పాతాళమా? కాదు. క్రైస్తవులకున్న నిరీక్షణ ఏమిటంటే, క్రైస్తవుకున్న గమ్యం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని మొదటి దొంగ ఇవేమి గ్రహించలేదు. చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన పాపిగానే ఉన్నాడు. పాపిగా ఉంటే ఆయన అంటాడు, అలోకాశ వక్త 23వ అధ్యాయంలో అంటాడు, 39వ వచనంలో అంటాడు, వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుకో, మమ్మల్ని కూడా రక్షించము. ఈ మాట ఎవరు అంటున్నారండి? ఎడమ వైపు ఉన్న దొంగ. ఈ దొంగలకి 2 పేర్లు పెట్టారు. ఆ పేర్లు తెలుసండి. ఎడమ వైపు ఉన్న దొంగ పేరు టెట్లస్ అనే పేరు గల దొంగ. ఈ కుడివైపు ఉన్న దొంగ టైటస్. ఈ ఎడమ దొంగకు పరివర్తన లేదండి. పరివర్తన లేక వేసేది అంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుము అంటే ఆ రెండవ దొంగ, ఈ టైటస్ అనే దొంగ అంటున్నాడు టెట్లస్ దొంగతో, ఓ అబ్బాయి, నువ్వు నీ ఇద్దరం కూడా అపరాధం చేసిన వారమే. నీవు నేను కలిసి ఎన్ని ఇల్లు కన్నం వేసామో, ఎంతమందిని దోచుకున్నామో, మన జీవితంతో దొంగతనమే కదా. ఇటువంటి దొంగతనం చేసిన మనము ఏ అపరాధం చేయని నిరపరాధైనట్టు యేసయ్య సిలువలో ఆ మధ్యస్థంలో వేలాడుతుంటే ఆయన గురించి నువ్వు మాట్లాడతావా అని చెప్పు అంటాడు ఆయన. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి మనము ప్రతిఫలము అనుభవిస్తున్నాం, కానీ ఆయనలో ఏ తప్పిదము చేయలేదు. ఏమంటాడు ఆయన? రెండవ దొంగ, మనకి న్యాయమే, ఈ శిక్ష మనకు కావాలి. అలాగే బైబిల్లో ఒక దొంగ కనిపిస్తాడు. ఏ దొంగ అయినా? బరబ్బా అనే బందిపోటు దొంగ. ఈ ప్రజలు అంటున్నారు, ఆ బరబ్బనే విడుదల చేయమంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆ దొంగని తెలుసు, ఆయన కన్నం వేస్తాడని తెలుసు, ఆయన వల్ల మాకు ఎప్పుడు అపకారం అని తెలుసు. అయినప్పుడు కూడా ఆ ప్రజలు, ఆనాడు ప్రజలు ఎట్లాగ ఉన్నారో ఈనాడు ప్రజలు కూడా అలాగే ఉన్నారని వాక్యం వింటున్నాం, విశ్వాసంలో జీవిస్తున్నాం. కానీ మన మాటలతో, మన తలంపులతో, మన ఆలోచనలతో అనేక సార్లు ఆయనకి సిలువ వేస్తూ గాయాలు రేపుతూనే ఉన్నాం. కనుక ఆయన అంటాడు, ఆ బరబ్బన బందిపోటు దొంగ ఆ పిలాతు, రోమా గవర్నర్ పిలాతు అంటాడు, ఇతరులు ఏ తప్పిదమో నాకు కనిపించలేదు. కాబట్టి యేసయ్యకు మొదటిగా యూదుల రాజు దగ్గర హెరోదు దగ్గర పంపించారు. హెరోదు అంటాడు, ఈయన కూడా ఏ తప్పిదం కనిపించట్లేదని మళ్ళీ పిలాతు దగ్గర పంపిస్తారు. ఇట్లా ఈ రాత్రులు తిప్పడం యేసయ్యకు, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా ఇలా తిప్పుతూ ఆయన అంటాడు, ఏ రోజు రాజు పంపిస్తూ పిలాతు దగ్గరికి, నీకు ఎటువంటి తీర్పిస్తుంది ఇవ్వయ్యా అన్నాడు. అంటూ ఆయన అంటాడు, ఈయన నాకు ఏ తప్పిదం కనిపించట్లేదు,
అంతకుముందు ఆయన భార్య చెప్తుంది, తర్వాత భార్య, అయ్యా ఈ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళొద్దు, ఈ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నేను పిల్ల పాపలతో ఉన్నాము, ఈ పాపం మనకొద్దు, కాబట్టి నువ్వు గుళ్ళు దగ్గర పెట్టి జాగ్రత్తగా తీర్పు అంటున్నా. ఆ భార్య ఒక లెటర్ పంపించింది సైనికుల ద్వారా, రాయబారుల ద్వారా, ఈ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు. కనుక ప్రియులారా, ఇక్కడ ఆ బరబ్బానే విడుదల చేయమంటున్నారు. యేసయ్యకి సిలువ వేయండి అంటున్నారు, బరబ్బానే విడుదల చేయమంటున్నారు. కనుక ప్రియులారా, సిలువ వేసే ఒక నేరం అంటూ యేసయ్యకి కనబడలేదు. కానీ మొదటి దొంగ పాపిగానే మరణించాడు. వాడు పాపిగానే మరణించాడు. ఆ కట్టికి చీకటి ఆ యొక్క అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. రెండవ దొంగ అయితే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడతా ఆయన అంటాడు ఇక్కడ 23వ వచనంలో, ఆయనను చూచి, 42వ వచనమండి, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. ఎంత దీనంగా అంటున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అంటే ఆయన అంటాడు, యేసయ్య అంటాడు అక్కడ, అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు, రేపు కాదు, ఈరోజే అంటూ నిజంగా ఇంతగా మనం భక్తి భావాలతో వెళ్తున్న మన జీవితాలు రేపు పరలోకం వెళతామా వెళ్ళమన్న అనుమానం మన మనసులో ఉందండి. లేదంటారా? ప్రతి ఒక్క హృదయంలో ఉంది. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఇచ్చిన తప్పు చేస్తాం, మాట ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా, మన ఆలోచన ద్వారా, ఏదో ఒక ద్వారా మనం తప్పిదం చేస్తాం. మనకి ఇంతగా డౌట్ ఉన్నప్పుడు రేపు పరలోకానికి వెళ్తాం. ఇంత క్రైస్తవ జీవితం జీవించి ఆఖరికి మనం నరకానికి వెళ్తే ఇంతకన్నా దౌర్భాగ్యం మరి ఉండదు కదా. కానీ ఈ దొంగకి, రెండవ దొంగ, ఈ టైటస్ అనే దొంగకు మాత్రము వెంటనే వేసి అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. పరదేశు అనగా పరలోక పట్టణం. పరలోక పట్టణం ఎలా ఉంటుందండి? ఈలోక పట్టణాల్లాగా ఉంటాయా? ఈలోక పట్టణాల్లాగా ఉండవు. పరలోక పట్టణము నిత్యము అక్కడ దేవదూతలతో, 24 పెద్దలతో, కోటాను కోట దేవదూతలతో నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానాలతో నిత్యము కూడా అక్కడ స్తుతులు అందుకుంటున్నారు. ఆ యొక్క పరలోకానికి నీవు నేను వెళ్ళడం అంటే, ఆ దొంగ ఎట్లాగైతే ప్రభు అవకాశం ఇచ్చాడు అట్లాగే మనము కూడా వెళ్ళాలంటే అక్కడ ఏముండదండి, ఆకలి దప్పులు ఉండవు, పగలు రాత్రి ఉండదు, కరెంటు తీయటం ఉండదు, ఇంటి పన్ను కట్టడం ఉండదు, కొలాయి కట్టడం ఉండదు, ఏ సమస్య ఉండదు. కనుక ప్రియులారా, పరలోక రాజ్యానికి రెండవ దొంగ ఎట్లాగైతే పశ్చాత్తాపడ్డాడు. ఎలా పశ్చాత్తాపడి ఉంటాడండి, ఎంత దుఃఖించుంటాడో. అయ్యో నేను ఇంతమందిని నేను చంపేశానే, నేను ఇంతమంది ఆడవాళ్ళ మెడలు తాళ్ళు తెంపేశానే, కాబట్టి నాకు ఈ శిక్ష చాలని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు రెండవ దొంగ. ఆ టైటస్ అనే దొంగ పశ్చాత్తాపడ్డం వల్ల ఆ యేసయ్య ఆ రెండవ దొంగకు అవకాశం ఇచ్చాడు. ఇది ఎంత ధన్యతండి అయింది. నిజం చెప్పాలంటే ₹1 కోటి కూడా కాదు, వెళ్ళలేని ఇచ్చిన డబ్బు ఇచ్చినప్పుడు కూడా అటువంటి ధన్యత, ఆ దొంగకు వచ్చిన ధన్యత నీకు నాకు రాదండి. కనుక ప్రియులారా, అక్కడ రెండవ మాటగా మనం ఏం నేర్చుకున్నామంటే, మొదటి దొంగలో పశ్చాత్తాపం లేదు, ఆయన పాపిగానే మరణించాడు. రెండవ దొంగ పశ్చాత్తాపడ్డాడు, పాపాలను ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా, ఈయన రాజ్యం ఒకటి ఉంది కదా, ఈయన రాజ్యంలోకి వెళితే నాకు స్థిరనివాసం అంటూ ఉంది, నాకు శాంతి సమాధానం అక్కడ దొరుకుతుందని చెప్పి రెండవ దొంగ ఆలోచించాడు. కనుక ప్రభు రిక్వెస్ట్ చేశాడు రెండవ దొంగ, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు అంటాడు, అందుకైన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా, తిరగలేదు, ఖచ్చితం, నిశ్చయముగా చెప్పుకున్నంట మాటలు చూస్తే లోక గారు, ఆ వైద్యుని లోక చక్కగా రాశారు. కనుక ప్రియులారా, ఈ శుక్రవారం సందర్భంగా రెండవ మాటగా ఏమిటంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. మంచిదే, మన జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు, మన స్థితిగతులు మార్చివేశాడు. కనుక
అటువంటి దేవుడిని మనం తెలుసుకున్నాం కనుక సిలువ ఒకప్పుడు రోమేయులకు అసహ్యంగా ఉన్నటువంటి ఆ సిలువ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా సిలువను గురించి యొక్క వార్త తెలుసుకున్నాయి. అందుకే పౌలు అంటాడు కొరింథీ సంఘానికి 1 కొరింథీ 18 అంటాడు, సిలువను కూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని మహాశక్తి ఉన్నది. కనుక ప్రియుల, ఈ దేవుని శక్తి మనకు కావాలి. ఈ శక్తి మనకి, ఈ పవర్ అనేది మనకి ఎప్పుడైతే ఈ స్ట్రెంత్ అనేది కావాలో అటువంటి స్ట్రెంత్లో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలండి. ఇంకను మన జీవితాలు ఇంకేమైతే ఉన్నాయో ఇంకా ఉంటాయి, ఏవో ఉంటాయి. పాత్రకి మనం కడిగేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి కదండి. పాత్రను ఎంతగా క్లీన్ చేయి, ఎక్కడో ఒక దగ్గర మాలిన్యం ఉంటుంది. అలాగే నీ జీవితంలో కొన్ని హృదయంలో ఎటువంటి మాలిన్యం ఉండదు. కనుక ఆ మాలిన్యాన్ని ఇప్పుడే నీవు ప్రపంచంతా నీ ఇంట్లో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ మోకరిల్లు ప్రార్థించి, ప్రభువా నా యొక్క నామకార్థ జీవితంకి వద్దు తండ్రి, ఈరోజే నా ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తాను అని ఆలోచన చేసి, ప్రభువా నేను పాపనయ్యా, నా వలన అనేక మంది బాధపడ్డారయ్యా, నా జీవితం పోయింది, నా పక్క వాళ్ళ జీవితంలో కూడా పాటు చేసి ఉన్నాను కనుక అది వద్దు తండ్రి, నాకు ఈ బ్రతుకు వద్దు, నీ బ్రతుకు కావాలంటే నీకు ఇష్టడుగా ఇచ్చినాలుగా నేను జీవించాలని చెప్పేసి, ప్రభా నా పాపాలను సన్నిధానం ఒప్పుకుంటున్నానని చెప్పేసి ఏ రోజైతే నీ యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తులను బాప్తిసం తీసుకుంటావు, అప్పుడే యేసు దేవుడు నిజమైన రక్షకుడు అని చెప్పేసి తెలుసుకుంటావు. అప్పుడే పరలోక రాజ్యానికి నీవు వారసులు అవుతావు. కనుక ఈ దివ్యమైన మాటలు దేవుడు మన ఇంట్లో జీవించిన కాక ఆమేన్.